హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వెనస్డే కదా, మా వారు ఇప్పుడే వస్తానని చెప్పి షాప్కి వెళ్ళి చాక్లెట్ అయితే తీసుకొచ్చారండి. చూపిస్తాను వీడియో ఎండింగ్లో. దీనికి ఒక స్టోరీ ఉంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది ఆ స్టోరీ అనేది చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఈరోజు మార్నింగ్ లేవగానే చిక్కుడుకాయలు ఉన్నాయండి, కానీ అది ముదిరిపోయినాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఇలా కర్రీ చేస్తే మాత్రం టేస్ట్ ఉండదు. దీన్ని ఉడకపెట్టేసి పోపు పెట్టేద్దామని చెప్పేసి నేనైతే కుక్కర్లో వేసేసాను. ఉప్పు ఏం వేయట్లేదు, జస్ట్ కొంచెం పసుపు వేసేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్ వేసేస్తే ఉడికిపోతుంది. ముదిరైపోయినాయి అనమాట. మనం కర్రీ చేసామనుకోండి పసరవాస వస్తుంది, ఇంకా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు. పోపు పెట్టేసి దాంట్లో మనకి పుట్నాల పౌడర్ వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో దీనైతే పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఒక బీరకాయ తీసుకున్నానండి. దోశలో పిండి నిన్న రుబ్బాను, దోశలు వేద్దామని చెప్పేసి. ఇంక దాంట్లోకి గ్రీన్ చట్నీ, మా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది గ్రీన్ చట్నీ. అయితే ఎక్కువ వేసుకోకూడదు, మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది. సగం ఏమో పుట్నాలు అవి వేసుకుని చేసుకోవచ్చు. శనగపప్పు, పుట్నాలు కాదు శనగపప్పు, పల్లీలు వేసుకుని చేసుకోవచ్చు. కానీ ఇంకా నేనైతే 2 పూటలకు వస్తుందని చెప్పేసి, అంటే సాయంత్రం పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి, అప్పుడు కూడా దోశలు వేద్దాము తింటారని చెప్పేసి ఇంకా నేను ఎక్కువే చేస్తున్నాను. ఇలాగా మనకి ఈకలాగా ఉంటాయి కదా, అవి తీసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తొక్కతో సహా పైన పీల్ చేయట్లేదు, ఎందుకంటే అది చాలా హెల్తీ కదా. ఇలాగ సన్నగా స్లైసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా స్లైసెస్ కింద కట్ చేసేసుకుని, ఇది ఫస్ట్ వచ్చేసి పల్లీలు అవి వేపుకున్న తర్వాత సపరేట్గా వేపుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుని, టమాటా వేయనండి. టమాటా వేసినా బాగానే ఉంటుంది, కానీ ఇది ఒక టేస్ట్ వస్తుంది, టమాటా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. అందుకనే టమాటా వేయట్లేదు ఈసారి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి, వీలైనంత వరకు సన్నగా. తొందరగానే మగ్గిపోతాయి. సో ఇప్పుడు పక్కన అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అవతల వైపు రైస్, టీ కూడా పెట్టేశాను. ఇప్పుడు చట్నీ కోసం అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. పిల్లలు లేచిన తర్వాత దోశలు వేస్తానండి, వేడివేడిగా తింటారు. నార్మల్గా వేసేసి పెడుతుంటే వీళ్ళ డాడీ వద్దంటున్నారు. పిల్లలు కొంచెం వేడివేడిగా తింటారు ఇష్టంగాని, అలాగా చల్లారిపని పెడతావేంటి అంటున్నారు. అందుకనే ఇంకా దోశలు అనేవి పిల్లలు లేచిన తర్వాత వేస్తాను. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, సో హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడైతే మార్నింగ్ రాగానే ఒక చాక్లెట్ డైరీ మిల్క్ తీసుకొచ్చారండి. అది వచ్చేసి సైజ్ ఎంత ఉందంటే, హైట్ చిన్నదనమాట. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అయితే పెద్దగా ఉండేది, నా హ్యాండ్ అంత ఉండేది. మన ఫింగర్స్ దగ్గర నుంచి ఎల్బో హ్యాండ్ ఎంత ఉంది అంత ఉండేది ఫస్ట్ యానివర్సరీకి. సెకండ్ యానివర్సరీకి ఏమో కొంచెం తగ్గింది. థర్డ్ యానివర్సరీకి హైట్ కొంచెం తగ్గింది. ఫోర్త్కి తగ్గింది. ఫిఫ్త్కి యానివర్సరీకి అయితే ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారండి. స్పెషల్గా అమెజాన్లో 2 పెద్ద పెద్ద చాక్లెట్లు బుక్ చేశారనమాట. లవ్ సింబల్ వచ్చిన చాక్లెట్లు బుక్ చేశారు. అవి వచ్చేసి 2 వచ్చినాయి, 2 ఉన్నాయి. అంటే ఏమైనా ఆఫర్ ఏమో. కరెక్ట్గా నా సర్ప్రైజ్ అనమాట. 14th ఫెబ్కే వచ్చింది. 14th ఫెబ్కే డెలివరీ అయింది. ఆ రోజు అయ్యేటట్టే బుక్ చేశారు ఆయన. నేనైతే ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా నేను అంతా తినలేను కదా, ఇంకా అందరికీ ఇచ్చాను, పిల్లలకి అందరికీ. చాలా పెద్దగా ఉందండి. అమెజాన్లో బుక్ చేశారు ఆయన. సర్ప్రైజ్ అనమాట. అంటే నేను బాగా ఇష్టంగా తినేది ఏంటంటే డైరీ మిల్క్. ఎప్పుడు పెళ్ళి కాకముందు, పెళ్ళైన కొత్తలో. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మిగిలినయే నాకు ఇష్టంగా మారినాయి. ఇంకా ఇష్టాలు ఏం లేవండి. ఇంకా 2 పిల్లలు పుట్టిన తర్వాత, అంతకుముందు ఉండే కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు, ఇంకా పెళ్ళైన కొత్తల వరకే బాగుంది. ఆ తర్వాత అంతా ఇడ్లీలైనా సరే, దోశలైనా సరే, ఏ కర్రీ అయినా సరే వాళ్ళు మిగిలిపోతే పాడేయలేం కదా, సగం సగం తినేసినవి అవి నేనే తినేదాన్ని. మరీ కలిపేసి వదిలేస్తే తప్ప, మామూలుగా అయితే కొంచెం తిని వదిలేస్తే నేనే తినేస్తున్నాను. చాక్లెట్ అయినా సరే అంతే, ఏదైనా ఉంటే పిల్లల కోసం పెడుతున్నాను. లేకపోతే మళ్ళీ వాళ్ళు వదిలేసి తినలేం కదా. ఇంకా అవన్నీ మారిపోయినాయండి, ఇష్టాలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. సో ఇప్పుడు 6th యానివర్సరీకి అయితే కొంచెం నార్మల్ చాక్లెట్ ఇచ్చారు. ఇప్పుడు 7 ఇయర్ ఇప్పుడు చాక్లెట్ సైజ్ తగ్గిపోయింది. హైట్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఇంకో 2 ఇయర్స్ అయితే ఇంకా అది కూడా ఉండదేమో. ఇంకా ఇయర్స్ పెరిగే కొద్దీ పిల్లల వైపుకి డైవర్ట్ అయిపోతుంది మొత్తం కూడా. మన వైపు నుంచి పిల్లల వైపుకి, మనకైనా అంతే, మన సైడ్ నుంచి అంతే, హస్బెండ్ వైపు నుంచి పిల్లల వైపుకి డైవర్ట్ అయిపోతుంది అనమాట. మనం కొంచెం ఏజ్ వచ్చేసరికి, పిల్లలు ఎదిగేసరికి. ఇంకో దోశల పిండి అండి, కొంచెం గట్టి కలుపుతుంటే దోశలు అనేవి లావుగా వస్తున్నాయని చెప్పేసి పలుచగా కలుపుతున్నాను. 2 పూటలు కాదు కదా, 3 పూటలు కూడా వస్తుంది పిండి. ఈరోజు దోశలు వేస్తాను, రేపు పొంగనాలు వేస్తాను. వీలైతే ఎల్లుండా చూడాలి, ఏమైనా పిండి కలిపి బజ్జీలు వేయాలి.
అంటే మైదా పిండి కలిపితే బజ్జీల కింద వచ్చేస్తుంది. పెద్ద పెద్ద బజ్జీలు వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పునుకులన్నీ వేసుకోవచ్చు, ఏదైనా వేయచ్చు. బియ్యం పిండి కలిపితే పునుకులు అయిపోతుందండి. మైదా పిండి కలిపితే కాదు, కానీ బియ్యం పిండి కలిపితే పునుకులు అయిపోతుంది. ఇడ్లీల పిండిలో మైదా పిండి కలిపితే బజ్జీలు అవుతుంది. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాను. కొంచెం ఉప్పు వేసేసి పక్కన పెట్టేస్తా, పిల్లలు లేచేసరికి వేస్తాను. సో పక్కన ఇంకా ఫ్రై అవుతూ ఉంది. పచ్చిమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువే పడేటట్టుంది. ఇప్పుడు గిన్నెలన్నీ తీసేయాలండి, కొంచెం క్లీన్ చేసేస్తాను. ఒక సండే చూసుకుని ఇలాగ పాత గిన్నెలన్నీ ఇంకెవరికైనా ఇచ్చేస్తాను. వస్తారు కదా చెత్త వేయించుకోవడానికి వస్తారు కదా, బట్టలన్నా సరే వాళ్ళకే ఇచ్చేస్తాను. ఇంకా బయట ఏం పాడేను. వాళ్ళు కావాలనుకుంటే చెప్తానమాట, బాగుంటే వాడుకోండి లేకపోతే పాడేమని. గిన్నెలైనా సరే ఏమైనా సరే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యన, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇవి పెళ్ళైన కొత్తలో కొన్నవి. అయితే ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే, మ్యారేజ్ అయిన కొత్తలో పని మనిషిని పెట్టుకున్నానండి. ఆవిడ సరిగ్గా తోమేది కాదనుకుంటా, ఎక్కడికక్కడే ఉండేమాట, అలా పాడైపోయినాయి. తర్వాత అమ్మ కొన్ని రోజులకి చూసి తిట్టింది, బాగా తోముకోవాలి, ఇలాగే తోముకుంటే ఇలాగే ఉంటుంది. ఇంకా ఎంత తోమినా రావట్లేదండి. ఇంకా నా చెయ్యంతా నొప్పి వచ్చింది, కానీ ఇదంతా పోవట్లే. ఈసారి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కొంచెం మంచి మంచి కొనుక్కుందాం అనుకుంటే ఇంకా మనకి కుకింగ్ ఛానల్ కాదు కదా అని చెప్పేసి వేస్ట్ చేస్తున్నాను, లేకపోతే కొనేదాన్ని. డీమార్ట్కి వెళ్తే మంచి మంచి ఉంటాయి అన్నీ కూడా, కానీ ఎందుకు అంత కొనుక్కుని మరీ వంటలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టు నా ఆలోచన. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి. అయితే నిన్న ఇచ్చిన బట్టలు అయితే ఇంకా తీసుకెళ్ళలేదండి. వాళ్ళు ట్యూస్డే నైట్ కల్లా కావాలి అన్నారు కదా, పెళ్లి బట్టలు అని చెప్పాను కదా, 2 వర్క్ బ్లౌజులు, ఇంకోటి వచ్చేసి మామూలు బ్లౌజు. అది ఇంకా అవ్వలేదు, ఇంకా వచ్చి తీసుకెళ్ళలేదు వాళ్ళు. యాక్చువల్గా తీసుకెళ్తా అని చెప్పారు, కానీ మన వైపు నుంచి అయితే మిస్టేక్ లేకుండా కరెక్ట్ టైంకి ఇచ్చేయాలి, లేదంటే మన వైపు మిస్టేక్ ఉందంటారు. నాకు అందుకునే ఎవరినైనా కరెక్ట్గా అడుగుతానండి, ఎప్పుడు కావాలి కరెక్ట్. కానీ వాళ్ళు ఒక రోజు ముందే చెప్తారు, కానీ నేను ఒక రోజు ముందే తయారు చేసి పెడతానమాట. వాళ్ళకి నాకు అదే డిఫరెంట్. వాళ్ళు ఏం చేస్తారు, గురువారం కావాలి అనుకున్నారు అనుకోండి, బుధవారం కావాలక్క అంటారు. వీళ్ళు బుధవారం అడిగితే నేను మంగళవారమే చేసి పెడతాను, మన వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి. సో ఇక్కడ చూడండి, నేనైతే కొత్తిమీర పుదీనా కూడా వేసాను. వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఇలా నీట్గా కడిగేసుకుని వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత చింతపండు అనేది ఇప్పుడు వేయక్కర్లేదు, వేసినా పర్లేదు, ఇప్పుడు వేసినా పర్లేదు. మనకి అక్కడ పక్కన స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసినా పర్లేదు. అన్ని వెరైటీ వంటలు ఏం చేయను, కానీ ఉన్న వాటిలోనే కొంచెం బెస్ట్ రెసిపీస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా కలర్స్ మారుతూ ఉంటాయి మా చట్నీలు అయితే. ఇది మొత్తం కూడా నీట్గా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేసుకుని చూడండి, మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం తీసేసేయండి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకుని స్లైసెస్ కింద కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి, మగ్గిపోవాలి, మొత్తం కూడా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఇంకో 10 నిమిషాలు తర్వాత చూస్తే ఇంకా వాటర్గా వచ్చినాయి కదా, ఇంకా మగ్గిపోయినట్టే. కొంచెం ఫ్లేమ్ పెంచుకుని
హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లైట్గా పెంచుకుని ఈ వాటర్ అంతా పోయేదాకా ఇనికిపించుకోవాలన్నమాట. అంటే అంతా వెళ్ళిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి, ఇనికిపోవాలి మొత్తం కూడా. వాటర్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇంకొక బీరకాయ ఉంది, అందులో ఏమైనా పప్పు వేసి వండాలి. పప్పు బీరకాయ చేస్తాను. ఇంకో చింతపండు వేసానండి, గింజలు తీసేసి వేసుకోవాలి, లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఇరిగిపోతాయి అవి బ్లేడ్లు అనేవి. మా మిక్సీ వచ్చేసి ప్రియా మిక్సీ అండి. చాలా డేస్ అయింది కొని, డేస్ కూడా కాదు, ఇయర్స్ అయింది, చాలా ఇయర్స్ అయింది కొని. ఇది మొత్తం కూడా ఇలాగా ఫ్రై చేసుకుంటామే. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేద్దాము, చల్లారిపోతుంది. అంతలోపు ఇదిగోండి, ఇది కూడా ఉడికిపోయింది. అయితే ఈ వాటర్ యాక్చువల్గా తీయకూడదు అంటారు, కానీ ఇంకా బాగా పసరవాసన వస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఈసారి తీసేసాను. నార్మల్గా అయితే అందులోనే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని ఎగరబెట్టేస్తాను అనమాట వాటర్ అనేవి. కానీ ఇంకా ఆ వాటర్ కూడా పసరవాసన వస్తున్నాయి, ఉన్నది కూడా తినరని చెప్పేసి కొన్నే కదా వాటర్ తీసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుని దీంట్లో బాగా సన్నగా కట్ చేసుకున్న, మనకి ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా కట్ చేసుకుంటో అలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై లాగా. ఇలా డీప్ ఫ్రై మనం ఎలా చేసుకుంటాం అలాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఆయిల్ వేసాను కదా, దాంట్లో జీలకర్ర వేసాను, ఆ తర్వాత వచ్చేసి శనగపప్పు వేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవచ్చు, కానీ కనిపించదు, కానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు, యాక్చువల్గా వేస్తాను, ఈసారి వేయలేదు, మర్చిపోయినట్టున్నా. తర్వాత ఎండుమిరపకాయలు వేసేస్తాను. కొంచెం కారం తక్కువ వేస్తానండి, పిల్లలు తినరని చెప్పేసి. ఇంకో ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసాను. నా వైపు నుంచి ఆలోచిస్తే ఇది సన్నమే, కానీ మీ వైపు నుంచి ఆలోచిస్తే నార్మల్ అనుకుంటా. ఇంకో చూడండి, సన్నగా, బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. నీట్గా అంటే నాకు ఈ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మన స్టిచ్చింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. నేను కుట్టేటప్పుడు చెప్తాను కదా, నీట్గా కట్ చేసుకోవాలి, నీట్గా కొట్టుకోవాలని. అయితే సడన్గా మనకి కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి అది అలవాటు అయిపోతుంది అనమాట. స్టార్టింగ్లో మీరు చెప్తే నమ్మరు, కానీ మీ దాంట్లో ఎవరైతే వ్లాగ్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉన్నాయో వాళ్ళకి ఒక మంచి విషయం అయితే చెప్తానండి. నాకు అస్సలు యూట్యూబ్ ఏంటో తెలియనప్పుడు స్టార్ట్ చేశాను కదా, నేను మాట్లాడడానికి వచ్చేదాన్ని కాదనమాట. ఏం మాట్లాడాలి ఎలా చెప్పాలి అని అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా మా వారు అన్నారు, పేపర్ మీద రాసుకో అన్నీ కూడాని, ఒక పేపర్ తీసుకుని నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడి అప్పుడు వీడియో చూసుకుంటూ మాట్లాడు అన్నారు. అయితే ఇది ఫస్ట్ వర్డ్, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్, ఆ మాట అనడానికి నేను ఎన్నిసార్లు లోపల చదువుకునేదాను. నన్ను నేను రీడ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట పని చేసుకునేటప్పుడు. ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే టయానికి అది గుర్తుండేది కాదు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనేదానికి అసలు వచ్చేది కాదనమాట, భయంతో. ఆ వీడియో అలా వెళ్ళిపోతూ ఉండేది. కటింగ్ దగ్గర అయినా స్టిచ్చింగ్ దగ్గర అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండేది. నేను ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. అది సూది పెట్టాలా, లేకపోతే మార్కర్ పెట్టాలా, టేప్ పెట్టాలా, అది చెప్పేలోపు ఆ వీడియో అనేది ముందుకు వెళ్ళిపోయేది. ఎన్ని తిప్పలు పడేదానో. ఇంకా మా వారు చెప్పారనమాట, ఆ వీడియో చూసుకుంటూ ఫస్ట్ అయితే నువ్వు రాసుకుని ప్రాక్టీస్ చేసుకో మాట్లాడము అంటే, అప్పుడు నేను పేపర్ మీద రాసుకున్నాను, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆ 4 వర్డ్లు నేర్చుకోవడానికే నేను ఒక 20 సార్లు తలుచుకుని ఉంటాను. చిన్నప్పుడు మనం ఎలాగైతే క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటాం అలా అనమాట. తర్వాత కొంచెం 1 మినిట్గా ఆపుతూ మాట్లాడు, మెల్లిగా అలవాటు అవుతుంది అన్నారు. ఫస్ట్ వీడియో చూస్తే మాత్రం మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి, గొంతులో ఎంత భయంగా మాట్లాడమో, ఎవరేమంటారో, ఎవరేం తిడతారో, ఎవరికి ఏం అర్థమవుతుందో అన్నట్టు. తర్వాత కొన్ని రోజులకి అలవాటు అయిపోయింది మాట్లాడడం. ఆ తర్వాత వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయినాయి. అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎదుగుతున్నప్పుడు మనం తొక్కేయడానికి ముందు రెడీగానే ఉంటారు కదా, ఆల్ ది బెస్ట్ చెప్పే వాళ్ళకన్నా అప్పుడు నన్ను తొక్కేయడానికి చాలామంది చూసారండి. నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఇది వచ్చేసి పప్పుల పొడి అండి. అంటే ఏంటంటే దాని పేరు పుట్నాల పొడిగా చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి,
అయితే నెగిటివ్ కామెంట్స్ వస్తే ఇంకా కొన్ని రోజులకి బాధపడ్డాను. తర్వాత నాకు ఇంకా ఇలా ఇది కామనే, మనం ఎదుగుతున్నట్టు సింబల్ అనమాట. సో మనం తొక్కేయడానికి ఇలాంటి వాళ్ళు ఎదురు చూస్తారని చెప్పేసి ఇంకా డిలీట్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నెగిటివ్ కామెంట్స్ రాలేదు. పైగా చాలామంది మన వల్ల సక్సెస్ అయినప్పుడు ఎవరు కూడా అనడానికి నోరు కూడా రాదు కదండి. ఇప్పుడు నేను పెడుతున్నాను, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ కామెంట్ ఎదుటి వాళ్ళు చూస్తారు, అయ్యో ఇంత కష్టపడుతుంటాను, ఇంత బాగా చెప్తుందని. ఇంకా వాళ్ళని నెగిటివ్ పెట్టడానికి మాటలు రావు. ఎందుకంటే నేను హెల్ప్ చేస్తున్నాను కదా, ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నప్పుడు ఇంకొకరు ఏమైనా అనాలన్నా కూడా ఆలోచిస్తారు. అప్పుడు బాగా వచ్చేయమాట యూట్యూబ్లో చూసి చెప్పిన, ఇంకేముంది నువ్వు నీ స్టైల్లో చెప్తున్నావు కదా, అలా కాకుండా నీ స్టైల్లో చెప్తున్నావు బాగుందక్క అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. నేను యూట్యూబ్లో నేర్చుకున్నా కూడా నా స్టైల్లో నేను చెప్తాను కాబట్టి తొందరగా కిక్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇంకా ఏ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పట్టించుకోనండి, డిలీట్ చేస్తాను, ఉంచను కూడా. నా ఛానల్లో కూడా ఉంచను, అది మీకు కూడా కనిపించదు, అది నాకు కూడా కనిపించకూడదు, వాళ్ళకే కనిపిస్తుంది. సో ఇప్పుడు నా చాక్లెట్ చూపిస్తాను రండి, ఓకేనా. ఇదిగోండి ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను కట్ చేసి కుట్టాలి, వీడియో పోస్ట్ చేయాలి. బాగుంటుంది సైజు, మంచి సైజు అనమాట, 42 సైజు. స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఒకటే వీడియోలో. చాలామంది అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్ చూపించమని. తర్వాత మా ఆయన ఇచ్చిన చాక్లెట్ దగ్గరికి వెళ్ళిపోతాము. మ్యారేజ్ అయిన కొత్తలోకి ఇప్పటికి అంటే ఫస్ట్ ఇయర్, ఇప్పుడు 7 years అయింది మ్యారేజ్ అయ్యి, అంటే 8th anniversary వస్తుంది. ఇంకా చూడండి నాకు పిల్లలకి తీసుకొచ్చారు, వ్యాలెన్స్ డే స్పెషల్ అనమాట. పెద్దగా ఉండేదండి స్టార్టింగ్లో, ఇంత హైట్ వచ్చేది. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పైనుంచి కింద వరకు హైట్ ఉండేది ఫస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడు అందులో ఒక పావంత అయితే ఉంది అంతే. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఇష్టం అని చెప్పేసి తీసుకొస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. కానీ ఇప్పుడు ఏం లేవండి, ఇష్టాలు అంటూ ఏమీ లేవు, ఇంకా ఏదన్నా ఓకే అన్నట్టే ఉంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 11 o'clock తింటా. ఇప్పుడే టిఫిన్ చేయలేదు, ఇంకా టిఫిన్ తిన్న తర్వాత చేస్తా. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.